కోనసీమ జిల్లాలో చీరమేను సందడి చేస్తోంది. చిట్టుపొట్టిగా ఉండే ఈ చేపలు గోదావరి జిల్లాలో పలువురిని ఆకర్షిస్తున్నాయి. గోదావరికి వరద పోటెత్తడంతో చీరమేనును చాలా మంది చీరలతో పడుతున్నారు. గోదావరి తీరంలో చీరమేను చేపలకు గిరాకీ పెరిగింది. అక్టోబర్లో అరుదుగా కనిపించే ఈ చిన్న చేపలను గ్లాస్, తవ్వ, సేరు, క్యారేజీ, బిందెలు, బకెట్లతో కొలిచి విక్రయిస్తున్నారు. సేరు చీరమేనును 3,000 నుంచి 5,000కు విక్రయిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో పులస తర్వాత చీరమేను చేపలకు ప్రత్యేక గిరాకీ ఉంటుంది. చీరమేను చేపలు రుచి అద్భుతం, అమోఘం. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తోంది. మాంసాహార ప్రియులు వాటిని లొట్టలు వేస్తూ తింటారు. ప్రస్తుతం గోదావరికి వరద నీరు పోటెత్తడంతో చీరమేను చేపలు తెట్టుగా నీటిపై తేలుతున్నాయి. తూర్పు గాలులు వీచే సమయాల్లో ఈ చేపలను మత్స్యకారులు గోదావరి ఒడ్డున వేటాడుతున్నారు. దీపావళి అమావాస్య రోజుల్లో దొరికే ఈ చేప శాస్త్రీయ నామం ఏదైనా గోదావరిలో మాత్రం చీరమేను అంటారు. గోదావరి సముద్రం కలిసే ప్రాంతంలో చీరమేను లభిస్తోంది. లీజర్డ్ పీస్ జాతికి చెందిన ఈ చేపలను వలస జీవులుగా చాలా మంది పేర్కొంటారు. పులస చేపలు మాదిరిగానే ఇవి కూడా సముద్రం నుంచి వరద గోదావరిలోకి ఎదురీదుతాయి. సుమారు 40 కిలోమీటర్ల వరకు ఎదురీదుతూ మత్స్యకారులకు చిక్కుతాయి. చీరమేనుతో పులుసు, ఇగురు, గారెలు, చింత చిగురు, మామిడికాయ, గోంగూర కలిపి కూరలు చేసుకుని తింటారు. ఇవి 3 నెలల పాటు గోదావరిలో దొరుకుతాయని మత్స్యకారులు చెబుతున్నారు. యానం, ముమ్మడివరం, గోదావరి తీరాల్లో సందడి చేసే ఈ చేపలను గోదావరిలో ఇతర రాష్ట్రాల్లోని బంధువులకు కానుకగా పంపిస్తారు. సముద్రం, గోదావరి జలాలు కలిసే చోట రిలయన్స్ కార్యకలాపాలు ఊపందుకోవడంతో చీరమేను కనుమరుగయ్యే ప్రమాదం ఉందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.